నా లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. ఎస్ఎస్‌సి, జీడీ రాసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో యూజ్ అవుద్దనమాట. ఎందుకంటే 2024 భర్తీ గ్రౌండ్‌కొచ్చేసి 70 మెంబర్స్ ఎలిజిబుల్ అయ్యాం. అందులో 30 మెంబర్స్ క్వాలిఫై అయ్యాం. అందులో వచ్చేసి 20 మందిని డైరెక్ట్ యూఆర్ కేటగిరీలో తోసేసాడనమాట. అది ఎందుకనేది వీడియోలో చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే చూసారా మెడికల్ కోసం వెయిట్ చేస్తారా? మేము పీఈటీ వేసిన వెంటనే ఈ లేజర్ చేయించుకుంటాం. మాకు 45 డేస్ టైం దొరుకుతుంది. నెక్స్ట్ పళ్ళు సిమెంట్ పెట్టించుకుంటాం. నెక్స్ట్ ఏంటి టాటూలు తీయించుకుంటాం. ఇవన్నిటి కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ రీమెడికల్ రాసేసారు. వాళ్ళకి జాబ్ కూడా రాలేదనమాట. 100+ స్కోర్ చేసి చాలామంది ఉన్నారు అందులో. 30 మందిలో ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ మంచిగా స్కోర్ చేశారు. 95+, 100+ స్కోర్ చేసినోళ్ళు. బట్ ఎవరికీ జాబ్ రాలేదు. ఎందుకనుకుంటున్నారా? చాలామంది ఏంటంటే పీఈటీ లిస్ట్ వస్తుంది. తర్వాత అన్నీ చూసుకోవచ్చు మనం. లిస్ట్ వస్తుంది. మనకి పీఈటీ వేసిన తర్వాత 45 రోజులు టైం ఉంటుంది. ఎందుకు టైం ఇవ్వరు? బ్రహ్మాండంగా అన్నీ చేసుకోవచ్చు అనుకున్నారు. కానీ ఆడేం చేయడం అనుకున్నాడు 2024 భర్తీ పీఈటీ ప్లస్ డాక్యుమెంటేషన్ ప్లస్ మెడికల్ 2 రోజుల్లో ఫినిష్ చేసాడు. చూడండి మనకి యాక్చువల్ ఏంటంటే పీఈటీ 45 రోజులకి మన డాక్యుమెంటేషన్ ప్లస్ మెడికల్ అవుద్ది. బట్ 2 రోజుల్లో ఫినిష్ చేస్తాడు. ఈ గ్యాప్లో మరి డాక్యుమెంటేషన్ చేయించుకుందాం అనుకున్న పరిస్థితి, ఈ గ్యాప్లో సర్జరీలు చేయించుకుందాం అనుకున్న పరిస్థితి ఏమవుద్ది? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ ఈవేళ మనం తెలుసుకునేది ఏంటంటే ఈ పీఈటీ లేట్ అవ్వడం వల్ల వచ్చే నష్టాలు మనకే కాదు చాలా మందికి వచ్చే నష్టాలు అన్నమాట. నేను ఫేస్ చేసిన విషయాలని చెప్తాను. సో ఆ తప్పులు మీరు చేయకుండా ముందైతే మనం జాగ్రత్త పడాలన్నమాట. సో ఇంకా మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మీరు ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీలైతే ఒక లైక్ కూడా చేయండి అనమాట. సరేనా మరి? సో నేనొచ్చేసి ఏంటంటే 2023 అప్లికేషన్ పెట్టాను. 2024లో మెడికల్ జరిగిందనమాట. సో ఏం చేశాడంటే ప్రాసెస్ అనేది లేట్ చేసాడు బాగా. ఎంత లేట్ చేసాడంటే ఆల్మోస్ట్ 6 మంత్స్ లేట్ చేసాడనమాట. ఇలా మీకు రిజల్ట్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? మనకి కీ ఎప్పుడు వదిలాడు మనకి? జూన్‌లో, జూలైలో వదిలాడు కోసం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు 1½ మంత్ పైన అయిపోతుంది మన రిజల్ట్ కోసం వెయిట్ చేసి. ఆగస్ట్ అన్నాడు, ఆగస్ట్ 10 అన్నాడు, ఆగస్ట్ 15 అన్నాడు, ఆగస్ట్ 20 కూడా వస్తుంది. సో ఇప్పుడు దాకా రిజల్ట్ జాడే లేదనమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఆ రిజల్ట్ గురించి పక్కన పెట్టేయండి. ఎందుకంటే మాకిలాగే రిజల్ట్ అనేది పీటీ లిస్ట్ బాగా లేట్ చేసాడనమాట. నెక్స్ట్ రన్నింగ్ కూడా లేట్‌గా పెట్టాడు. సో రన్నింగ్ లేట్‌గా పెడుతున్నాడు కదా! సర్లే ఇంకా మనకు టైం దొరుకుతది. నెక్స్ట్ డాక్యుమెంట్స్ బాగా రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి మెడికల్‌గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈలోపు క్లారిఫై చేసుకోవచ్చు అని చెప్పి చాలామంది అనుకున్నారన్నమాట. సో నేను కూడా ఏం చేశాను, అదే డాక్యుమెంట్సే రెడీ చేయలేదు నేను. సర్లే పీఈటీ అయిందా టైం ఉంటది అని చెప్పి. ఆడు సడెన్‌గా ఏం చేశాడు, కరెక్ట్‌గా పీఈటీ ఒక 20 డేస్ ఉందనగా ఏం అనౌన్స్ చేశాడంటే, ఈసారి మీ పీఈటీ ప్లస్ మెడికల్ ప్లస్ డాక్యుమెంటేషన్ మొత్తం కలిపి 2 రోజుల్లో ఫినిష్ అయిపోద్ది అని చెప్పేసాడనమాట. అప్పుడు కూడా సేమ్ ఇప్పుడు ఎలా జరిగిందో అదే సిచ్యువేషన్ అప్పుడు కూడా అనమాట. ఇప్పుడు చూసారా 2026 నోటిఫికేషన్ రన్నింగ్ అవుతుంది. మనకేంటి నెక్స్ట్ ఇయర్ కాలే 2027 నోటిఫికేషన్ అయితే అనౌన్స్ చేశాడు. సేమ్ సిచ్యువేషన్ అనమాట. ఎందుకంటే ఎస్ఎస్సి అనేది ఎవ్రీ 1 ఇయర్‌కి అయితే కంప్లీట్ అయిపోవాలి. మనకి ఎగ్జామ్ అయిన 2 మంత్స్‌కేమో ఫిజికల్ కండక్ట్ చేస్తారు. ఒక 2 మంత్స్‌కేమో మెడికల్ ప్లస్ డాక్యుమెంటేషన్. ఇంకో 2 మంత్స్‌కేమో నెక్స్ట్ మన ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తదనమాట. ఇది ప్రాసెస్ యాక్చువల్లీ. కానీ ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఈ ఫిజికల్ ప్రాసెస్ అనేది లేట్ అయిపోద్ది. దీనివల్ల ఎవరు నష్టపోతారో మనం అనమాట తీవ్రంగా నష్టపోతాం. ఎలా అంటే చెప్తాను చూడండి. మనం ఫిజికల్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ అయితే టైం ఇచ్చాడనమాట. ఈ 2 మంత్స్ గ్యాప్‌లో మనోళ్ళు ఏం చేసేవారు, అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవడం గానీ, ఇంకా చాలామందికి ఏంటంటే కొంతమందికి అంటే పీఈటీ మీద ఆధారపడతారనమాట. మాకొచ్చిన మార్క్స్ బట్టి మేమైతే లేజర్ చేయించుకుంటాం. లేకపోతే పన్ను సిమెంట్ పెట్టించుకుంటాం. లేకపోతే మేము టాటూసే రిమూవ్ చేసుకుంటాం. ఎందుకంటే మార్కులెన్నో తెలీదు. సో ముందు ఎలా చేయించేసుకుంటాం అని చెప్పి చాలామంది ఉంటారనమాట. అలాంటి వాళ్ళందరికీ ఏం జరిగిందంటే అప్పుడు నా 2024 భర్తీలో సో మెడికల్ రన్నింగ్ మార్నింగ్ అయితే ఈవినింగ్ కల్లా ఏం చేశాడు, బ్లడ్ టెస్ట్, నెక్స్ట్ ఏంటంటే యూరిన్ టెస్ట్‌కి తీసుకెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ డే వెంటనే డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసాడు. ఆ నెక్స్ట్ డే ఏం చేశాడు, ఇంకా నెక్స్ట్ డేలో 2 రోజులే. మార్నింగ్ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసాడు. ఈవినింగ్ కల్లా ఏం చేశాడు, చాలామంది ఏంటి డాక్యుమెంట్స్ లేవు. అదోటేంటంటే మేము అప్లై చేసిన టైంలో 2024 కదా! మాకు 2023 నోటిఫికేషన్‌దే కావాలన్నాడు సర్టిఫికేట్. సో మేమేం చేసాం, అన్నీ అప్డేట్ చేసాం సర్టిఫికేట్లు. 2024 నోటిఫికేషన్ సర్టిఫికేట్లు అందరూ పట్టుకొస్తాం. కొంతమందిరైతే పాపం 2023 సర్టిఫికేట్స్ లేవు. వాడు నాకు 2023 సర్టిఫికేట్ ఇస్తేనే నేను యాక్సెప్ట్ చేస్తాను. లేకపోతే మిమ్మల్ని అయితే యూఆర్ కేటగిరీలో తోసేస్తాం అన్నాడు. అలాగే చేశారు కూడానా. నేనేం చేశాను, ఆ 2023 సర్టిఫికేటు ఈ వీఆర్ఓ ఆఫీస్‌లో ఇచ్చేయాలి. సో అక్కడ సబ్మిట్ చేసేసాను. 2024 పట్టుకెళ్ళిపోయాను. బాబు నీట్‌గా అన్నీ మూసుకొని యూఆర్‌లోకి వెళ్ళిపోమ్మా తోసేస్తామమ్మా అన్నాడన్నమాట. సార్ లేదు సార్ ఒక టైం ఇవ్వండి సార్ అనగానే తీసుకొస్తాను సార్ అని చెప్తే ఏమైందంటే మా ఫ్రెండ్ పాపం దొంగతనం చేయించాను ఎంఆర్ఓ ఆఫీస్‌లో. ఆడు దొంగచాటునెళ్ళి ఫస్టే సార్‌ని అడిగితే అలా ఇవ్వరమ్మా నీ కొత్త సర్టిఫికేట్ ఇష్యూ అయిపోయింది. నీకు పాతది ఇస్తామని చెప్పారన్నమాట. ఆడు దొంగచాటున పాపం ఎళ్లి ఏదోలాగా సర్టిఫికేట్ పట్టుకొచ్చి నాకు వైజాగ్ పట్టుకొచ్చి ఇత్తే నేను అది జమా చేశాను. అప్పుడు నా జాబ్ బతికిందనమాట.
నాకొచ్చిన మార్క్స్ ఏదో ఒక బీఎస్ఎఫ్ అని వద్దును. కాకపోతే చెప్తున్నానన్నమాట. చూసారా అప్పుడు ఎవరు నష్టపోయారు? యాక్చువల్లీ అప్పుడు ఎంత ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ వచ్చేసి 77 తీసాడనమాట. యూఆర్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి 88 ఎంతో తీసాడు. ఆ టైంలోనే. సో, 77 యాక్చువల్లీ ఏంటంటే ఈడబ్ల్యూఎస్‌కి 77 మార్కులు వచ్చినోడికి ఒక 85, 86 మార్కులొస్తే అదే యూఆర్ కట్ ఆఫ్‌కి ఈక్వల్‌గా వస్తే ఆడికి జాబ్ వచ్చేద్ది. కానీ ఆడిని యూఆర్‌లో తోసేస్తే ఆడికెలా జాబ్ వత్తది? అక్కడ పోయే జాబులు ఒక 10, 15 జాబులు అక్కడ పోయాయి. నెక్స్ట్ ఇంకేంటి ఫిజికల్ కోసం అనమాట. సారీ నెక్స్ట్ ఏంటంటే మెడికల్ కోసం అనమాట. చాలామంది వెయిట్ చేస్తారు కదా! అన్ని లేజర్ చేయించుకోవడానికి ఫిజికల్ అని చెప్పి. సో, మీ రిజల్ట్ లేట్ అయితే ఏమవుద్ది? 2 ఒకేసారి పడేస్తారు. అప్పుడు మీరు ఏం చేయగలరో చెప్పండి? మీకు ఎక్కడ టైం దొరుకుతది? అందరికి నేను చెప్పేది ఏంటంటే జాబ్ అనేది లైఫ్‌లో ఆపర్చునిటీ ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదనమాట. ఆ స్టేజ్ దాకా మనం వెళ్లి వెనక్కొచ్చేసామనుకోండి చాలా అంటే చాలా బాధపడతాం. సో, ముందే ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంట్స్ విషయంలో గాని, నెక్స్ట్ ఐస్‌కి లేజర్ చేయించుకుందాం అనుకున్నోళ్ళు గాని, నెక్స్ట్ వచ్చేసి పళ్ళుకి సిమెంట్ పెట్టించుకుందాం అనుకున్నోళ్ళు గాని, నెక్స్ట్ చాలామంది ఏంటంటే టాటూ రిమూవ్ చేయించుకుందాం అనుకుంటారు. వాళ్ళందరూ గాని ముందే చేయించుకోండి. ఎందుకంటే చెప్తున్నాను మీకు పీఈటీ లిస్ట్ ఎంత లేట్ అయితే మీకు అంత బెటర్ కాదు. అంత వరస్ట్ అంత దరిద్రం మీకు. వాడు దరిద్రం బాగోక మీకు ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఇయర్ ఎండింగ్ వచ్చేస్తుంది. కాబట్టి వాడు ఏం చేయాలంటే ఈ నోటిఫికేషన్ ఎలాగైనా ఫినిష్ చేసేయాలి. వాడి ఇష్టం వాడు ఎలాగైనా పెట్టేస్తాడు. ఇప్పుడు మీకు పీఈటీ ప్లస్ మెడికల్ ప్లస్ డాక్యుమెంటేషన్ ఒకేసారి పెట్టడం మీరేమన్నా అడగగలరా? అడగలేరు. సో, ఏం చేస్తారంటే డాక్యుమెంట్స్ అవి ముందే రెడీ చేసుకోండి మంచిగా. ఓబీసీ వాళ్ళు ఈ నాన్ క్రీమీ లేయర్ గాని ఇవన్నీ దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ ఎవరైతే లేజర్ ట్రీట్మెంట్స్ అది చేయించుకుందాం అనుకున్నారో చేయించేసుకోండి. నాకు 100+ స్కోర్ వచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరు కూడా నాకు ఫిజికల్ 100% వెయ్యగలం అనుకుంటే వెనకాడొద్దు. ఈ లేజర్ ట్రీట్మెంట్ అది చేయించుకోవడానికి 100% చేయించుకొని రెడీగా ఉండండి. మంచిగా ఫిజికల్ ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకొక మెయిన్ విషయం అనమాట. ఈ కట్ ఆఫ్స్ గురించి ఒక అంచనా చెప్పమంటున్నారు కదా! ఒక చిన్న విషయం చెప్తాను చూడండి కట్ ఆఫ్స్ కోసం. ఇది కూడా ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వచ్చు. అలాగని చెప్పి ముందు వీడియోలో నువ్వు అలా చెప్పాను, ఈ వీడియోలో ఇలా చెప్తున్నావు అంటే దానికి కూడా రీజన్ ఉంది. ఆ వీడియోలో నేను 65 చెప్పాను. ఈ వీడియోలో నువ్వు 100 చెప్తున్నావు ఏంటంటే దానికి రీజన్ ఉంది. చెప్తాను చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే మా బర్త్‌డేకొచ్చేసి 2024 వచ్చేసి 56,000 పోస్టులు తీశాడు. దాంట్లో మన ఏపీకొచ్చేసి 1,500 పోస్టులనమాట. ఆల్మోస్ట్ 1,400 చిల్లరే. సో, 1,500 పోస్టులు అనుకోండి. 1,500 పోస్టులకొచ్చేసి మనకు పీఈటీ కట్ ఆఫ్ వచ్చేసి 70, 80లో తీసాడు. ఓబీసీ వాళ్ళకి 80లో తీసాడు. మన ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీలు అందరూ కలిపి 60-70 మధ్యలో తీసాడనమాట. బట్ ఫైనల్ మెరిట్ వచ్చేసి 100 క్రాస్ అయిపోయింది. ఓబీసీ వాళ్ళకైతే ఫైనల్ మెరిట్ 100 క్రాస్ అయిపోయింది. ఒక నక్సల్ డిస్ట్రిక్ట్ వదిలేస్తే. సో, ఎందుకు? సో, నెక్స్ట్ అది అలా ఉంచండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన 2025 నోటిఫికేషన్. సేమ్ అలాగే 46,000 పోస్టులు తీసాడు. మంచిగా తీసాడు. సో, మన ఏపీ వాళ్ళకి వచ్చేసి 1000 పోస్ట్స్ అనమాట. సో, 1000 పోస్ట్‌లో పీఈటీ కట్ ఆఫ్ ఎంత తీసాడు? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 75 ప్లస్ తీసాడు ఓబీసీ వాళ్ళకి. మిగిలిన వాళ్ళందరికీ సేమ్ అలాగే 70 దగ్గరలో కొంచెం బిలో దగ్గరలో తీసాడనమాట. సో, ఫైనల్ మెరిట్ వచ్చేసి 100 క్రాస్ అయిపోయింది ఓబీసీ వాళ్ళకి. మీకు తెలిసిందే. సో, దీనికి రీజన్ ఏంటంటే నేను చెప్తాను చూడండి. పీఈటీకి తక్కువ తీస్తాడు. ఎందుకంటే 100 క్రాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ వేయలేరు. సో, వాడు ఎలా బేస్ చేస్తాడంటే ఇప్పుడు మనకి మరీ యావరేజ్ కాదు. కొంచెం మార్కులు లెవెల్‌గా 75-80 మార్కులు వచ్చినోళ్ళని నెక్స్ట్ 100+ ఇంక వాళ్ళు ఫిక్స్‌డ్ అండి పీఈటీకి. వాళ్ళనమాట. ఎందుకంటే ఈ 70, 80లో వచ్చిన రన్నింగ్ మంచిగా ప్రాక్టీస్ చేసిన ఉంటారు. కాబట్టి వాళ్ళు రన్నింగ్ వేయగలరనమాట. నెక్స్ట్ 100 క్రాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ కొంతమంది వేయలేరు. సో, వీళ్ళని వాళ్ళని బ్యాలెన్స్ చేయడానికి మాత్రమే పీఈటీ అనేది తక్కువ తీస్తాడు. సో, వీళ్ళని యావరేజ్‌గా చేసుకొని నెక్స్ట్ మనకేటి పీఈటీ, మెడికల్, డాక్యుమెంటేషన్ ఇవన్నీ యావరేజ్‌గా చేసుకొని వాడైతే స్కోర్ అనేది తీయడం జరుగుతుందనమాట. సో, ఇంకా విషయం అలా ఉంచితే గనక 100+ ఎందుకు క్రాస్ అవుద్దన్నానంటే మనకి 2024, 2025, 2026 నోటిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ ఏపీ వేకెన్సీ 1000 సారీ 1500 నెక్స్ట్ ఏపీ వేకెన్సీ ఎంత 1000 నెక్స్ట్ ఇప్పుడు వేకెన్సీ ఎంత 500 చిల్లరే. అంటే చూసుకోండి 1500 ఉన్నప్పుడే మనకి 100+ క్రాస్ అయిందంటే ఇప్పుడు మనకి 500 పోస్టులు 100+ క్రాస్ అవ్వదనుకుంటున్నారా? ఈజీగా క్రాస్ అవుద్ది. సో, నేను ముందు వీడియోలో చెప్పింది జస్ట్ మీకు గ్రౌండ్ కోసం అంతే. గ్రౌండ్ యావరేజ్ స్కోర్‌తోనే స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే చెప్పాను కదా! 100 క్రాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ ఎయ్యలేరు అలాగని చెప్పి. అలాగని వేసేవాళ్ళు ఉంటారు, వేయలేని ఉంటారు. ఎందుకంటే నేను చూసింది ఏంటంటే 120, 130 స్కోర్ చేసిన చాలామంది రన్నింగ్ ఎయలేదు. రన్నింగ్‌కి రాలేదు కూడా. అది మెయిన్ పాయింట్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. సో, ఇది కూడా దృష్టిలో పెట్టుకొని మీరు గ్రౌండ్ అయితే ప్రాక్టీస్ చేయండనమాట. నెక్స్ట్ చెప్పాను కదా! డాక్యుమెంటేషన్ గాని ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటేంటంటే కింద మొన్న ఎవరో కామెంట్ చేశారనమాట. అన్నయ్య మెడికల్‌లో ఏమన్నా డబ్బులు ఇచ్చి కొనడానికి అవుద్దా అని చెప్పేసి. మీకు 99.9999% అవ్వదు. సెంట్రల్‌లో అసలు మీకు ఛాన్సే లేదు. ఎందుకంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సెంటర్ పడతారో సెంటర్‌లో తెలీదు.
పోనీ స్టేట్ అనుకోండి. ఓహో! పలానా సెంటర్‌ని ఫిక్స్ చేసేత్తారు. అక్కడ మీకు ఎస్ఐ గాని, ఇన్స్‌పెక్టర్‌ని ఎవరైనా తెలిసుంటే కొంచెం కన్ను కొడితే అయిపోద్దనమాట పని. ఏదో చిన్న చెస్టే తక్కువొచ్చిందనుకోండి, చిన్న అలా కన్ను కూడా రాసేయమని రాసేత్తారు. చిన్న మీరు 100 మీటర్స్ చేశారు. పొరపాటున ఒక సెకండ్ లేట్‌గొచ్చారు. వాడే కన్ను కొడతారు మనోడంటే పర్లేదు తోసేత్తారనమాట. అది సింపుల్ ప్రాసెస్ అనమాట. అది అయిపోద్ది. కానీ మీకు సెంట్రల్ అలా ఉండదు. మీరు ఎక్కడ పడతారో ఏం తెలీదనమాట మీకు. చెప్తున్నాను గదా! మీకు సెంట్రల్‌లో 100% కాదు 99 అవ్వదింక. మెడికల్ మేనేజ్ చేసుకోవడం డబ్బులదంటే కష్టం. ఇంకోటేంటంటే ఎవడికన్నా ఏమన్నా రూపాయి కట్టాలి నీ దగ్గర సత్తా ఉంది, నీ గుద్దులో టాలెంట్ ఉందనుకో, నువ్వు రన్నింగ్ చేయగలవు, నీకు డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి, నీకు ఫిజికల్ ఫిట్‌నెస్ ఎక్సలెంట్ ఏ1 ఇంక నువ్వెవ్వడికి ఒక్క రూపాయి కట్టాల్సిన పని లేదు. ఎవ్వడు కూడా కట్టాల్సిన పని లేదు. మీరు చెప్తున్నాను ఒక్క రూపాయి కట్టకుండా తెచ్చుకునే జాబ్ ఏదైనా ఉందంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబే. మన ఎస్ఎస్‌సి, జీడీ మీ దగ్గర సత్తా ఉందంటే మాత్రం. అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో ఎవరైతే 100+ క్రాస్ అయ్యో నేను చెప్పిన ఈ వీడియో పూర్తిగా చూస్తే మాత్రం ఈ ప్రతి ఒక్క నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ కూడా ఫాలో అవ్వండి. సో డిలే చేయకండి అనమాట. పీటీ లిస్ట్ కోసం వెయిట్ చేయకండి. సరేనా? ఇంకా మీకేమైనా డౌట్స్ వస్తే కిందైతే కామెంట్ చేయండి. చాలామంది ఏంటంటే వీడియో పూర్తిగా చూడట్లేదు. వీడియో స్టార్ట్ చేస్తున్నారు. ఒక 2, 3 మినిట్స్ చూస్తారు. కిందకొచ్చేసి మళ్ళీ ఆ వీడియోలో ఉన్న ఎక్స్‌ప్లెయిన్ చేసిన డౌట్స్ కిందన అడుగుతున్నారు. సో అందుకే నేను అలాంటి వాళ్ళకి రిప్లై ఇవ్వట్లేదు. సో వీడియో మొత్తం జెన్యూన్‌గా చూసి కామెంట్స్ చేసిన వారికైతే నేను తప్పకుండా రిప్లై ఇస్తాననమాట. సరేనా? ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇస్తున్నాను. ఇంకా మీకేమైనా డౌట్స్ వస్తే కిందైతే కామెంట్ చేయండి. తప్పకుండా నేను రెస్పాండ్ అవుతాను. వీడియోలో చెప్పిన దాని కోసం కాకుండా. సరేనా? సరే అయితే మరి. జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.